ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ గురించైతే ఈ సమయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే దేశం హైదరాబాద్ నగరం అంత ఉంటుంది. సుమారుగా అక్కడ జనాభా కోటి దగ్గరకొచ్చింది. చాలా చిన్న దేశం. యూదులు తమ స్వస్థలంగా పాలస్తీనా భాగంలో నుంచి తీసుకొని ఏర్పాటు చేసుకున్న దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌కి చుట్టూ ఉన్న 6 దేశాలతో నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎంతంటే ప్రతిరోజు వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పటికీ ఇజ్రాయిల్ ఎదుగుతూనే ఉంది. గొప్ప ఆర్థిక శక్తిగా, చిన్న దేశం అయినప్పటికీ అత్యంత అద్భుతమైన ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోనే 9వ ఆర్థిక శక్తిగా ఇజ్రాయిల్ ఎదిగింది. ఇజ్రాయిల్ మొత్తం జనాభాలో ఎక్కువగా యువత, ముఖ్యంగా వాళ్ళు విజ్ఞాన సముపార్జన కానీ, అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చాలా గొప్పగా ఉంటుంది. 2004 నుంచి ఇజ్రాయిల్‌కి చెందిన 6 మందికి నోబెల్ ప్రైజ్‌లు వచ్చినాయి. అంటే వాళ్ళ యొక్క కృషి గానీ, ఇతరత్ర రంగాల్లో వాళ్ళు చేసే శ్రమ గానీ ఎంతుంటుంది అనేదైతే మనం ఖచ్చితంగా ఇజ్రాయెల్ నుంచి ఒక పాఠంగా నేర్చుకోవాలి. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు జీనియస్ ఇంకో 10 మంది జీనియస్‌లను తయారు చేస్తారు. మనలాగా నేనే ఉండాలి, నాతోనే నా విజ్ఞానం అంతమైపోవాలని కాకుండా ఖచ్చితంగా నాకు ఏ పని వస్తే ఆ పనిని వచ్చే తరానికి తీసుకువెళ్ళే గొప్ప మెథడాలజీ గానీ, గొప్ప ఐక్యత గానీ ఇజ్రాయెల్‌కి ఉంది. ఇజ్రాయెల్‌కి నీటి వనరులు తక్కువ. అలాగే పెట్రోల్ వసతులు కూడా చాలా తక్కువ. సేవా రంగంలో అత్యంత అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆయుధాలు ఎగుమతిని చేసే ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆయుధాలను ఎగుమతి చేసే 5వ దేశంగా ఇజ్రాయెల్ ఉంది. ఆ ఇజ్రాయెల్ నుంచే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం ఆయుధాలు, మన భారతదేశం. మానవాభివృద్ధి సూచీలో 19వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. అంటే మానవాభివృద్ధి సూచి అంటే మనిషి యొక్క నాలెడ్జ్ కానీ, మనిషి యొక్క మానవ వనరులను అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళు 19వ స్థానంలో ఉంటే, భారతదేశం అదే స్థానంలో 125వ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ తలసరి ఆదాయం ఎంతో తెలుసా? $55,000. అంటే $55,000 అంటే ప్రతి మనిషి సంపాదించేది యాన్యువల్ ఇన్కమ్ అనమాట. దాంట్లో కూడా ఇజ్రాయెల్ 19వ స్థానంలో ఉంటే, మన ఇండియా తలసరి ఆదాయంలో $2,100. అంటే మనం 146వ స్థానంలో ఉన్నాం. అంటే ఇజ్రాయిల్‌కి మనకి ఎంత దారుణమైన వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎలా సస్టైన్ చేయగలుగుతుంది ఇజ్రాయిల్? నిత్యం పైనుంచి క్షిపణులు పడుతూ ఉంటే, పెద్ద పెద్ద బాంబు బ్లాస్టింగ్లు జరుగుతుంటాయి. కిందన చాలా సామాన్యంగా ఇజ్రాయిల్ పౌరులైతే వాళ్ళ యొక్క పనులు చేసుకోవడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ, ఇజ్రాయిల్ గూఢచార్యంలో ప్రపంచంలోనే మొసాద్ నెంబర్ 1గా ఉంది. అలాగే ఇజ్రాయిల్ అన్ని విషయాల్లోనూ ఈ ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ ఎగుమతులు, అలాగే సేవల విషయంలో కూడా ఇజ్రాయిల్ దేశం అనేది చాలా ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా యాపిల్ కానీ, ఐఐఎం కానీ, ఇతరత్ర ఏ కంపెనీ అయినా, గూగుల్ కానీ, దాని పరిశోధనలు ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఇజ్రాయిల్ దేశం గుర్తొస్తుంది. అంత గొప్ప దేశం ఇజ్రాయిల్. వాళ్ళ యొక్క సమర్థవంతమైన నాయకత్వం కానీ, వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళే నాయకత్వం కానీ, యూదులను ఐక్యంగా ఉంచే విషయంలో అక్కడ నాయకులు కనబరిచే ఒక గొప్ప ఔన్నత్యం కానీ ఇజ్రాయిల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. పాలస్తీనా నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, ఈజిప్ట్ నుంచి కానీ, ఇటువైపు ఇతర దేశాలు, అరబ్ దేశాల నుంచి నిత్యం ఘర్షణ వాతావరణం ఎదుర్కొనే ఇజ్రాయిల్ తన యొక్క ఉనికిని కాపాడుకునేందుకు కానీ, తన యొక్క యుద్ధ తంత్రాలను ముందుకు తీసుకువెళ్ళే విషయంలో కానీ ఒక గొప్ప ఐక్యతను, ఒక మార్గదర్శిగా అయితే నిలుస్తుంది. భారతదేశం ఆ దేశాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. చిన్న దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఉండే అభివృద్ధి కానీ, అక్కడ ఉండే ఆయుధ సంపత్తి కానీ, వాళ్ళకుండే పరిజ్ఞానం కానీ, సిలికాన్ వ్యాలీ అంత గొప్ప పరిజ్ఞానం, గొప్ప కంపెనీలు ఇజ్రాయిల్లో ఉన్నాయి. అత్యంత అరుదైన నాయకత్వం వాళ్ళకి. ఒక 15 ఏళ్ల పాటు, అంటే మనకి 1947లో స్వాతంత్రం వస్తే ఇజ్రాయిల్ 1948లో స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఒక 15 ఏళ్ల పాటు ఇజ్రాయిల్ను పాలించిన ఒక గొప్ప నాయకుడి వల్ల ఆ దేశానికి ఒక దిశానిర్దేశం ఏర్పడింది. ఎలా ముందుకు వెళ్ళాలి, మనం సస్టైనబిలిటీ ఎలా ఉండాలి, యూదులందరినీ ఒక తాటిపైకి ఎలా తీసుకురావాలి, చుట్టూ ఉన్న ముస్లిం దేశాలుంటే మధ్యలో ఉండే యూదుల్ని నిత్యం వాళ్ళ ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన ప్రగతిలో ముందుకు వెళ్తుంది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ నుంచి మనం దిగుమతి చేసుకునేది ఎక్కువ, ఎగుమతి చేసేది తక్కువ. సో కాబట్టి ఇజ్రాయెల్ యొక్క ప్రగతి, అక్కడున్న మానవ వనరుల సూచి, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదంతా కూడా ఒక వ్యక్తి ముందుకు వెళ్తే ఆ ముందుకు వెళ్ళే వ్యక్తిని మరింత పుష్ చేస్తుంది ఇజ్రాయెల్. మన భారతదేశంలో ముందుకు వెళ్తున్న వాడిని నాతో పాటు నడువు, లేకపోతే నా వెనకాల నడువు అంటారు. సో అది ఏంటంటే ఏ విషయంలో అయినా దేశం
ముందుకు వెళ్ళాలంటే టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని, విజ్ఞానాన్ని పంచే వ్యక్తుల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఎలాంటి విపత్తునైనా నిత్యం ఘర్షణ లేకపోతే నిత్యం యుద్ధంలో ఉన్నప్పటికి కూడా ఒక దేశం అభివృద్ధి పదంలో ముందుకు ఎలా వెళ్ళాలి అన్నదైతే ఇజ్రాయెల్‌ని చూసి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు.